గురువుగారు, శివాలయంలో నంది చెవిలో నమశివాయ అనే మంత్రాన్ని పఠిస్తారు కదా, అలాగే పండరీపుర క్షేత్ర దర్శనంలో కూడా ఎటువంటి నియమాలను పాటించాలి? పండరీపురంలో పాండురంగ విఠలుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడే చోఖమేళ అనే భక్తుడి సమాధి ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, చోఖమేళ, నీ భక్తి అద్భుతమయ్యా, మేము కూడా పాండురంగడిని దర్శించుకోవడం కోసం ఇంత దూరం వచ్చాం, మా మాట కొంచెం పాండురంగడి చెవిలో వేయవయ్యా అని విన్నవించుకున్న తరువాత స్వామి దర్శనం చేసుకోవాలి. ఏమిటి చోఖమేళ యొక్క గొప్పతనము, ఆయన భక్తితత్వము అంటే, చోఖమేళకు ఆలయ ప్రవేశ అర్హత లేనటువంటి సామాజిక స్థితిలో తండ్రి పాండురంగని యొక్క మాహత్యాన్ని తెలియజేస్తే ఆలయం బయట నిలబడి అద్భుతమైన కీర్తనలు చేస్తూ ఉన్నాడు. ఇది సహించలేనటువంటి అర్చక స్వాములు చోఖమేళను దండించి పంపించారు. చోఖమేళ ఎలా స్వామి దర్శనం చేసుకోవాలి అని ఆలోచిస్తున్న సమయంలో విఠలుడే నడుచుకుంటూ చోఖమేళ ఇంటికి వెళ్ళి చోఖమేళ చేయి పట్టుకొని మరి గర్భగుడిలోకి తీసుకువెళ్ళాడు. తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. మరునాడు అర్చక స్వాములు రాగానే విఠలుతో మాట్లాడుతున్నటువంటి చోఖమేళ దర్శనమిచ్చాడు. అర్చక స్వాములకు ఆగ్రహంతో ఊగిపోయారు. లోపలికి ఎలా వచ్చావు అని ప్రశ్నించారు. పాండురంగడే తీసుకొచ్చాడయ్యా, చూడండి పాండురంగడిని, నా ముందరే ఉన్నాడు కదా అని చోఖమేళ చెబుతున్న మాటలు వాళ్ళ చెవికి ఎక్కలేదు. కారణం, వాళ్లకు స్వామి దర్శనం కాలేదు కనుక. ఇక్కడే ఉంటే మళ్ళీ ఆలయ ప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు అని ఆ చంద్రభాగా నదీ తీరాన్ని అవతల వైపుకు పంపించి అక్కడ నివాసం ఏర్పాటు చేశారు చోఖమేళకి. చోఖమేళ భార్యతో కలిసి చంద్రభాగా నదీ తీరాన అవతలి ఒడ్డున నివాసమున్న సమయంలో ఒకరోజు విఠలుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టవయ్యా అని అడిగాడు. చోఖమేళతో కలిసి కూర్చొని భోంచేస్తున్నటువంటి స్వామికి చోఖమేళ భార్య పెరుగు ఇస్తున్న సమయంలో ఆ పెరుగు ఒలికి స్వామి పీతాంబరం మీద పడింది. చోఖమేళకు ఆగ్రహం వచ్చి, భక్తి తక్కువైంది, కేవలము ఆర్భాటం ఎక్కువైంది, స్వామి ఇంటికి వస్తే ఇలానా చేసేది అంటూ ఆగ్రహంతో భార్యను చీవట్లు పెడతాం ప్రారంభించాడు. అదే సమయానికి చోఖమేళ ఏం చేస్తున్నాడో చూద్దామని అక్కడికి వచ్చినటువంటి అర్చక స్వామికి ఈ మాటలు తనను ఉద్దేశించి చెబుతున్నట్టుగా అనిపించింది. భక్తి తక్కువయ్యి ఆర్భాటం పెరిగిందా, నన్నింత మాట అంటావా అని వెళ్ళి చోఖమేళ చంపను చళ్ళు అనిపించాడు. స్వామి అంతర్ధానమయ్యి ఆలయానికి వచ్చాడు. అతనిని స్పృశించానన్నటువంటి ఆలోచనతో చంద్రభాగా నదిలో స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించిన అర్చకుడికి స్వామి చెంప ఎర్రగా కందిపోయిన వైనము, స్వామి ముఖంలోని దీనత్వము కనపడి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. పెద్దలనందరినీ అడిగితే వెళ్ళి చోఖమేళానే ప్రార్థించవయ్యా, ఆయన వస్తేనే స్వామి తిరిగి స్వస్థత చేకూర్చుకుంటాడు అని చెబితే చోఖమేళాను ఆలయానికి తీసుకువచ్చి ప్రార్థించమన్నాడు. చోఖమేళ ప్రార్థన మేరకు స్వామి సంతుష్టుడయ్యాడు. అనంతరము చోఖమేళ భవన నిర్మాణ కార్యక్రమంలో ఉన్నప్పుడు ప్రాణం వదిలేశాడు. స్వామి దీనంగా విలపించటం ప్రారంభించాడు. నామదేవుడనే భక్తుడు స్వామి దర్శనానికి వచ్చి విలపిస్తున్న స్వామిని చూచి, స్వామి నీ కంటి వెంట నీరేమిటి అని ప్రశ్నించాడు. ఆ చోఖమేళను నొక్కే కోరిక కోరాడయ్యా, నేను దేహం వదిలేసిన తరువాత నా పార్థివ శరీరం నీ కళ్ళ ముందరే ఉండాలి, నా సమాధి ఇక్కడే ఉండాలని అడిగాడు. వాడి ఆఖరి కోరిక తీర్చలేకపోయాను, అందుకే బాధపడుతున్నాను, ఒక్క సహాయం చేసి పెట్టగలవా అని నామదేవుడిని ప్రశ్నించాడు. చెప్పండి స్వామి అన్నాడు నామదేవుడు.
ఆ నామదేవుడి అస్థికలను తీసుకురావయ్యా, ఇక్కడ నా ఆలయానికి ముందు ప్రతిష్ఠిద్దాం అని స్వామి నామదేవుణ్ణి అడిగితే 150 మంది కార్మికులు ఆ భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రాణాన్ని వదిలేశారు. వారందరినీ ఒకే చోట అంత్యక్రియలు జరిపించారు. ఆ శోకమేళ అస్థికలను ఎలా గుర్తుపట్టాలి అన్నాడు నామదేవుడు. వెళ్ళు, నీకే అర్థమవుతుందిలే అన్నాడు స్వామి. అక్కడికి వెళితే విఠల 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 అన్న శబ్దము చోఖమేళ అస్థికల నుంచి కూడా రావటం ప్రారంభించింది. ఆ అస్థికలను తీసుకువచ్చి స్వామి ఆలయం ముందు సమాధి చేశారు. అలాంటి చోఖమేళ దేహాన్ని వదిలిన తర్వాత కూడా విఠల నామాన్ని వదలనటువంటి మహాభక్తుడు కనుకనే పాండురంగణ్ణి దర్శించటానికి పండరిపురం వెళ్ళినప్పుడు ఆయన చెవిలో, ఆయన సమాధి దగ్గర, ఏమి భక్తయ్య అనేది, ప్రాణాన్ని వదిలేశావు, దేహాన్ని వదిలేశావు, కానీ స్వామి